ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా అష్ట వినాయక రూపాలలో ఉన్నటువంటి వైభవం ఏంటో, అష్ట వినాయకులను ఏ విధంగా ఆరాధిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. అష్ట వినాయకులలో మొట్టమొదటి రూపం వికట వినాయక స్వరూపం. ఈ వికట వినాయకుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఒకానొక సమయంలో జలంధరుడు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి భార్య పేరు బృంద. ఈ జలంధరుడు పరమేశ్వరుడితో యుద్ధం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు ఎంత ప్రయత్నించినా కూడా జలంధరుడిని సంహరించలేకపోతాడు. దానికి కారణం జలంధరుడి భార్య అయినటువంటి బృందకు ఉన్నటువంటి పాతివ్రత్యమే కారణం. అప్పుడు శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో జలంధరుడి భార్య అయినటువంటి బృంద దగ్గరకు వెళ్ళినప్పుడు బృంద పాతివ్రత్యం నశించిపోయి జలంధరుణ్ణి పరమేశ్వరుడు సంహరిస్తాడు. అప్పుడు జలంధరుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి బృందకి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడి పేరే కామాసురుడు. ఈ కామాసురుడు శుక్రాచార్యుడిని ప్రార్థించి పంచాక్షరి మంత్రాన్ని జపించి పరమేశ్వరుడి ద్వారా అనేక శక్తులను పొందుతాడు. దేవతలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి వికట వినాయకుణ్ణి ప్రార్థిస్తారు. వికట వినాయకుడు నెమలి వాహనం మీద వచ్చి ఈ కామాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఆ విధంగా కామాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన అద్భుతమైనటువంటి రూపమే వికట వినాయక రూపము. అష్ట వినాయక స్వరూపాలలో ఇది మొట్టమొదటి రూపం. వికట వినాయకుడు నెమలి వాహనం మీద వచ్చాడు. నెమలికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి. అలాంటి నెమలి మీద వచ్చిన వికట వినాయకుడు కామాసురుడనే రాక్షసుడిని సంహరించాడంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా అరిషడ్ వర్గాలలో కామం అనే గుణం తీవ్రతను తగ్గింపజేసుకోవాలని అష్ట వినాయకులలో వికట వినాయక స్వరూపం మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తోంది. ఆ సందేశాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆ వికట వినాయకుడిని మనస్సులో స్మరించుకుంటూ ఓం వికటాయ నమః అని ప్రార్థించుకోవాలి. మనం ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో మనం అనుకున్న ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అలా వ్యతిరేక ఫలితాలు వస్తున్నప్పుడు ఎవరైనా సరే మీరు అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఫలితం వస్తూ ఉన్నట్లయితే అలాంటప్పుడు ఓం వికటాయ నమః అంటూ వినాయకుడిని స్మరించుకోవాలి. వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసేటటువంటి వినాయకుడికి నమస్కారం అని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత అష్ట వినాయక స్వరూపాలలో రెండవ వినాయక స్వరూపం లంబోదర వినాయక స్వరూపం. ఈ లంబోదరుడు ప్రత్యేకంగా క్రోధాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుని సంహరించాడు. దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడు పరమేశ్వరుడు మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మీద వ్యామోహం చెందుతాడు. అప్పుడు పరమేశ్వరుడి దివ్య తేజస్సు భూమి మీద పడి క్రోధాసురుడు అనే రాక్షసుడు ఆవిర్భవిస్తాడు. ఆ క్రోధాసురుడు అనేటటువంటి రాక్షసుడు దేవతలని ఇబ్బంది పెడుతున్న తరుణంలో లంబోదర వినాయకుడు ఆ క్రోధాసురుడు అనే రాక్షసుని సంహరిస్తాడు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ప్రతి మానవుడు కూడా తనలో ఉన్నటువంటి క్రోధాన్ని తొలగింపజేసుకోవాలి, కోపాన్ని తగ్గింపజేసుకోమని చెప్పటమే లంబోదర వినాయక రూపంలో ఉన్నటువంటి గొప్పతనం. ఓం లంబోదరాయ నమః అని మనం చెప్పించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కోపం తగ్గుతుంది. అది అష్ట వినాయక రూపాలలో రెండవ రూపం, లంబోదర వినాయక రూపంలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన షోడశ సంస్కారాలలో షష్ఠి పూర్తికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. బ్రహ్మపురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. పతంజలి ఆయన వచ్చి వ్యాఘ్రపాదుడు ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరో చెప్పారు ఇక్కడ ఉంటాడని. వెళ్ళాడు ఆయన. మీరేనా వ్యాఘ్రపాదుడు వారని? మరి తమరు? నన్ను పతంజలి అంటారు, ఆదిశేష స్వరూపం. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు వ్యాఘ్రపాదుడు. ఎందుకంటే పతంజలి స్మరణ చాలండి పాపనాశనం కలిగిస్తుంది. ఆదిశేషం అంటే సామాన్యుడు, అనంతుడు, సంకర్షణుడు. ఆయన యొక్క తేజస్సు జ్ఞానానికి నిధి. భారతీయ సంస్కృతికి పతంజలి పెట్టిన భిక్ష అంతా ఇంత కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వ్యాకరణం ద్వారా వాక్కును శుద్ధి చేశాడు, వైద్యశాస్త్రం ద్వారా శరీరాన్ని శుద్ధి చేశాడు, యోగశాస్త్రం ద్వారా చిత్తాన్ని శుద్ధి చేశాడు. కానీ త్రికరణాలు శుద్ధి పొందడానికి కావలసిన శాస్త్రాలు రాసినవాడు పతంజలి. అలాంటి మహాత్ములు, శాస్త్రవేత్తలు పుట్టిన భారతీయ సంస్కృతిలో పుట్టినందుకు మనం గర్వించాలి, వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి.
అలాంటి పతంజలి మహానుభావుడు అని తిన్నగా వెళ్ళి వ్యాఘ్రపాదుడు చెప్పగానే వ్యాఘ్రపాదుడు సంతోషించాడు. అప్పుడు చెప్తున్నాడు పతంజలి, నాకు శివుడు ఇలా చెప్పాడు, ఇక్కడ వ్యాఘ్రపాదుడు ఒకడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, మీ ఇద్దరికి దర్శనం ఇస్తానన్నాడు. అనగానే వ్యాఘ్రపాదుడు మూర్చిపోయాడండి. ఒక్కసారి మళ్ళీ తెరుకుని శివుడు నా పేరు అన్నాడా, నాకు కనబడతానన్నాడా, నిజంగా నాకు అంత ధన్యత ఉందా, స్వామి నోట నా పేరు పలకబడిందా? కొంతవరకు ఆయన మామూలు మనిషి కాలేపాడు. అంతేకాదు ఒక ముహూర్తం చెప్పాడయ్యా, అప్పుడు కనబడతాట. కనుక మనం సాధన చేయాల్సిందే. అది కూడా పుష్యమాసం నాటి గురువారం నాడు అమృతయోగము చెందినటువంటి ఘడియలో తాను మధ్యాహ్నం వేళ తన నాట్యాన్ని ఇక్కడికి సమీపంలో, అంటే మూలనాథుడికి ఏ దిక్కులో కూడా మనం చెప్పుకుందాం, అక్కడికి సమీపంలో చూపిస్తాడు నాట్యం అని చెప్పారు. వెంటనే వీళ్ళిద్దరూ ఆనందపరుసులే. అప్పటి నుంచి సాధన. అంతేకాదు వీళ్ళకి ఎలాంటిదంటే ఇది అందరూ చూడాలి అనే కోరికతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కబుర్లు పంపించారు. స్వామి నాట్యం చేస్తాడు, మనందరం మామూలు నేకెడ్ ఐ, మామూలు కళ్ళతో చూడవచ్చుట, అలాంటి అనుగ్రహం ఇస్తున్నాడు. వెంటనే దేవతలు, సిద్ధపురుషులు వీళ్ళందరూ, ఎందుకంటే కైలాస నాట్యం అందరికీ సాధ్యం కాదు. స్వామి భూలోకంలో ఇక్కడ నాట్యం చేస్తాడు. పైగా ఇక్కడ ఎంత ఆనందంగా నాట్యం చేస్తాడంటే ఆయనకు సరైన చోటు ఇది తిల్లవనం. సరిగ్గా ఆ పుష్యమాసం వచ్చింది, గురువారం. అందులో పుష్యమీ నక్షత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పుష్యమీ నక్షత్రం గురువారం కలిస్తే ఒక యోగం, ఇదొక రహస్యం. అలా పుష్యమీ నక్షత్రం ఆదివారం కలిసిన పుష్యార్క యోగం అని అదొక విశేషమైనటువంటిది. అసలు పుష్యమీ నక్షత్రం దీక్షలకు కానీ ఈశ్వరానుగ్రహానికి కానీ గురు సంబంధమైనటువంటి విజ్ఞానానికి కానీ గొప్పది. అది గురువారం పుష్యము కలిస్తే అది ఒక యోగంట. అలాంటి గురువారం పుష్యమి నాడు అమృత ఘడియలు, అది మధ్యాహ్న సమయం. అసలు నిద్ర పడుతుందా అండి? ముందు రోజు రాత్రి స్వామి నాట్యం చూస్తావో రాత్రి అంతా నిద్రలేవు. పొద్దున్న లేచి వెంటనే చేయవలసిన కృత్యములు చేసి ఎక్కడ స్వామి నాట్యం చేస్తాడని చెప్పాడు ఆ చోటు వైపు చూస్తూ కూర్చున్నారు వీళ్ళందరూ. ఒక్కసారిగా మధ్యాహ్న సమయమైంది. భేరీ భాంకార శంఖనాదాలు ముందు వినబడ్డాయి. అవి వినబడ్డ చోటు వైపు చూసి హరహర మహాదేవ అంటూ అందరూ నమస్కారాలు చేస్తున్నారు. చోట్లో ఏం జరుగుతుందా అని. క్రమంగా కుసుమ వృష్టి కురిసింది అక్కడ. ఆయన ఎక్కడ నాట్యం చేయబోతున్నాడో చోట ముందు కుసుమ వృష్టి కనిపించింది. తర్వాత ఏదో ఒక తెర తొలగినట్టు అనిపించింది. అప్పుడు అక్కడ పరమేశ్వరుని నటరాజ రూపం దర్శనమిచ్చింది అందరికీ కూడా. ఎలాగ దారుకావనంలో నాట్యం చేస్తూ విశ్వాదులు కనబడ్డాడో ఆ మూర్తి ఇక్కడ దర్శనమిచ్చింది. కుడిపాదం కింద అపస్మారుడనే దైత్యుని మర్దన చేస్తూ ఎడమ పాదాన్ని పైకి ఎత్తి 4 చేతుల్లో కుడి చేతిలో డమరుకాన్ని పట్టుకుని, అటు తర్వాత ఉన్న కుడి చేతిలో అభయహస్తాన్ని పట్టుకుని, ఎడం వైపు ఉన్న 2 చేతుల్లో పైహస్తంలో అగ్నిని, క్రింది హస్తం డోలాహస్తంగా చేసి కుడి చేతి కింద పెట్టాడు. ఎత్తిన ఎడమ పాదాన్ని చూపిస్తూ ఉన్నటువంటి వాడు జటాజూటధారి, నెలవంకను గంగను దాల్చి మందహాస వదనంతో ప్రకాశించే ఆనంద తాండవమూర్తి దర్శనమైంది. ఆ తాండవాన్ని చూస్తూ పరవశించిపోయారు అందరూ కూడా. ఈ దర్శనం తిల్లైవనంలో చేరుకున్న భక్తులందరికీ ఇస్తానన్నాడు ఆయన. ఆనందపరుసులైపోయారు వ్యాఘ్రపాదుడు, పతంజలి కూడా. ఇంకా విడిచిపెడతారా? అందుకే వ్యాఘ్రపాద పతంజలులు ఇప్పటికీ వారికి సంబంధించినటువంటి పతంజలి ప్రతిష్ఠించిన శివలింగం, వ్యాఘ్రపాదుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఉభయులు నేటికి నటరాజమూర్తికి ఇటు అటు ఉంటారండి గర్భగుడిలో. ఆ భక్తులను కూడా అక్కడే పెట్టుకున్నాడు ఆయన. వాళ్లే లేకపోతే తెల్లవనంలో నాట్యం చూడగలమా? చూపించాడు. ఇంకో మాట అన్నాడు, ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళకి నేను నాట్యం చూపిస్తానన్నాడు. ఈ వార్త ప్రమదగణాల్లో సంచలన వార్త అయిపోయింది. ఎన్నో పుణ్యములు చేసి ఎన్నో సాధనలు చేస్తే కానీ కనబడని భగవాని నాట్యం ఎవడు పెడితే వాడు చూసేస్తాడు. భక్తులు ఏది అడిగిన ఇచ్చేస్తాడు. ఆ వ్యాఘ్రపాదుడు పతంజలి అడిగారని చెప్పేసి శాంక్షన్ అన్నాడు. అంత విలువైన శివనాట్యం ఎవరు పెడితే వాళ్ళు చూడకూడదు. ఏం చేయాలని ప్రమదగణాలన్నీ ఆలోచించి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాం. మాకు చాలా ఆందోళనగా ఉంది, శివుడు చేసిన పని ఏం బాగోలేదన్నట్టు. దీని అర్థం ఏంటంటే విలువైన వస్తువు యోగ్యత లేని వాళ్ళకు దొరకకూడదు. ఇది ఎప్పుడు గ్రహించవలసింది. అందరికీ పంచేద్దాం, అందరికీ పంచకూడదండి. యోగ్యతలు ఉండాలి. వీళ్ళందరూ ఆలోచించి ఎవడు పెడితే వాడు రాకుండా మనం ఏం చేద్దాం, ఎవడు పెడితే వాడికి దర్శనం ఇవ్వకుండా మనం ఏం చేద్దాం అని నిర్ధారణ చేశారు. నందీశ్వరుడు నేను చూసుకుంటాను, నేను చెప్తే మా స్వామి కాదనులే అని చెప్పి కొన్ని హద్దులు పెట్టాడు. ఇది దాటి కొందరు రాలేరు, ఇది దాటి కొందరు రాలేరని చెప్పాడు. అంటే పుణ్యాత్ములు మాత్రమే దాటి రాగలరు. ఇక్కడికి వచ్చిన ఒక ప్రత్యేక సాధనా విధానాన్ని ఒకటి ఏర్పాటు చేస్తాను. అది ఎవరు పాటిస్తారో వారి మాత్రమే స్వామి దర్శనాన్ని చూడగలరు, నాట్యాన్ని చూడగలరు. ఇది నియమం. ఇప్పటికీ అక్కడ పాటించవలసినటువంటి ఉపాసనా విధానం ఉందండి. చిదంబర క్షేత్రంలో ఉంటూ వ్రతం ఒకటి ఉన్నది. ఆ నియమబద్ధంగా అక్కడ జీవించినట్లయితే
శివుడు తప్పకుండా తన నాట్యాన్ని చూపిస్తాడు. అంతేగాని వాడి కోసం డ్యాన్స్ చేయడు, ఆయన చేస్తూనే ఉంటాడు, చేస్తూనే దర్శనమిస్తుంది. అయితే ఆ సాధనలు చెయ్యాలి అంటే అది చూసే యోగం ఉన్న వాళ్ళే చేస్తారు. ఏ అప్పయ్య దీక్షితుల వంటి మహాత్ములు దాన్ని చేయగలరు, వాళ్ళు మాత్రమే చూడగలరు, ఆ కుంచిత పాదంలో లీనమైపోగలరు. తెలుసుకోండి, ఆ ఎత్తి ఉంచిన ఎడమ పాదం ఉందే అది గొప్పది. ఒకటి అనుగ్రహ పదం, ఇంకోటి నిగ్రహ పదం. నిగ్రహం, అనుగ్రహం ఈ రెండే భగవంతుడు చేసే పనులు. నిగ్రహం అంటే అధర్మపరుల్ని, అజ్ఞానాన్ని నిగ్రహిస్తాడు. జ్ఞానంతో, కృపతో అనుగ్రహిస్తాడు. అనుగ్రహించే పాదం ఎడం పాదం, నిగ్రహించే పాదం కుడి పాదం. అదే నిగ్రహ పదం కింద అపస్మారుడనే దైత్యుడున్నాడు, వాడు అజ్ఞానానికి సంకేతం. దానిపైన పరమాత్మ పాదం ఉంది. అంటే ఆయన పాదం కావాలంటే ఏం కావాలి? అజ్ఞానానికి ఆవలుంది అది పాదం. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. తమస్సుకు పైన, తమస్సు అంటే అజ్ఞానం, పెద్ద కప్పులా ఆక్రమించుకుపోయిందండి ఆయన చూడనివ్వని ఒక అజ్ఞానం. అది మనం దాటలేం. ఆయన శరణు పెడితే ఆయన పాదాలు పట్టుకుంటే ఆ పాదంతో తొక్కి పెడతాడు. ముందుగా అజ్ఞానాన్ని తొక్కి పెడితేనే అనుగ్రహం మనకు లభించే అవకాశం ఉంది. మనం తొక్కి పెట్టలేం కనుక ఆయనే తొక్కి పెట్టాడు దాన్ని. ఇక్కడ అపస్మారుడు ఇక్కడ అజ్ఞానానికి సంకేతం. దాన్ని తొక్కిపెట్టి ఎడం పాదాన్ని ఎత్తి ఆయన చేసిన ఆనంద తాండవం ఏదైతే ఉన్నదో దానితో పరవశించాలంటే దీక్ష ఉండాలి. ఆ దీక్షా విధానం కూడా శాస్త్రం చెప్తోందండి. సూత సంహితలో విశేషించి చిదంబర విశేషం చెప్పేటప్పుడు ఆ దీక్షా విధానం చెప్పారు. ఇవి స్కాందాది పురాణాల్లో శైవాగమాల్లో ఉన్నది. చిదంబరానికి ప్రత్యేక ఆగమం ఉంది. మిగిలిన శివాలయాల ఆగమాల వంటివిగా చిదంబరాగమం, దానికి ఒక ప్రత్యేకం. కనుక చిదంబరం ప్రత్యేకం, దాని ఉనికి ప్రత్యేకం, అడుగడుగు ప్రత్యేకమే. అవి తెలిసి కానీ శివారాధన చేయగలిగితే, పైగా చిదంబరాన్ని ఆశ్రయించుకుని వచ్చిన శాస్త్రములు అనేకానేకం ఉన్నాయి. చిదంబర ఆగమం ఎన్ని రహస్యాలు చెప్తుందో. చిదంబర ఆగమం తెలిస్తే కానీ చిదంబరం అర్థం కాదు. ఎందుకంటే ఇతర శైవాగమాలు, శైవాలయాల పద్ధతులు కావు అక్కడ. అదేదో ఒక ప్రత్యేకమైనది. అంతేకాదు, ఆనాడు శేషపర్యంకంపై ఆనందపరచుడైన ఏ భంగిమలో ఉన్నాడు నారాయణుడు, నేటికి చిదంబరుడు సన్నిధిలో గోవిందరాజు పేరుతో అలాగే ఉంటాడు. ఒకే ఆలయ ప్రాంగణంలో ఇద్దరూ కనబడతారు. ఒకడు హాయిగా యోగనిద్రలో ఆనందిస్తుంటే ఇంకో డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తుంటాడు. ఇద్దరు ఆనందమూర్తులే అన్నాడు ఇక్కడ. ఆయన ఆనందంతో ఒక యోగ సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన, ఈయన ఆనందంతో నాట్యం చేస్తున్నాడు ఈయన. ఇద్దరూ ఆనందమూర్తులే. అందుకే చిదంబరం ఆనంద క్షేత్రం. స్వామి నాట్యం పేరు ఆనంద నాట్యం. ఆనంద తాండవమూర్తి పరమేశ్వరుడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, తదానంద తత్వమే స్వామి యొక్క స్వరూపము. ఇంకా స్వరూప వైభవం చూద్దాం. ఈ విధంగా నటరాజ క్షేత్రం ఏర్పడిన తర్వాత దేవతలు ఒక ఆలయాన్ని నిర్మింపజేశారు. స్వామి ఎక్కడ నాట్యం చేశాడో అక్కడ ఒక ఆలయాన్ని నిర్మింపజేశారు. ఆ ఆలయమే ప్రస్తుతం మనం ప్రధానంగా చూస్తున్నటువంటి చిదంబర నటరాజు, ఆకాశలింగము, శివకామసుందరి ఉన్నటువంటి సభ, చిత్సభ. ఇది విశేషమైన అంశం. ఆ తర్వాత నిర్మాణమైంది. ముందున్నది మాత్రం మూలనాథుడే. ఇంకా ఆ తర్వాత అనేక మంది దేవతలు తమంత తాము వ్యక్తమవడం, సిద్ధపురుషులు అక్కడ లింగ ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ జరిగి అనేక తీర్థములతో శోభిల్లుతూ శివగంగ ప్రధాన తీర్థం. అలాగే శివునికి దగ్గర ఒక బావి ఉంటుంది. ఆ బావి జలం కేవలం చిదంబర నటరాజుకు మాత్రమే వాడతారు. అది అత్యంత శుద్ధమైనది. శివగంగ తీర్థం చాలా ప్రధానం. ఎవరైతే ఈ చిదంబర వ్రతం చేస్తారో వారు నిత్య శివగంగా స్నానం చెప్పారు. మరి నియమాలు కఠినంగానే ఉంటాయి, లేకపోతే తాండవ దర్శనం సులభంగా దొరుకుతుందా? అటువంటి చిదంబర క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఇప్పటి వరకు మనం గమనించుకుంటూ నటరాజు ఎలా వచ్చాడు కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నటరాజు మూర్తిని మనం ఒక్కసారి చిదంబరం చూసిన వాళ్ళు ఒక్కసారి భావన చేసుకోవచ్చు. గర్భగుడి, ఆ గర్భగుడిలో నటరాజు ఉంటాడు మధ్య భాగంలో. ఆయనకు ఎడమవైపు శివకామసుందరి కేవలం ద్విభుజగా ఉంటుంది. ఇది కాకుండా శివకామసుందరి మందిరం ఉంది వేరేగా, చతుర్భుజాలతో అమ్మవారు అక్కడ ప్రకాశిస్తుంటారు. ఇక్కడ ద్విభుజగా ఉంటుంది, ఒక లీలాహస్తంతో కమలం పట్టుకుని ప్రకాశిస్తూ ఉంటుంది శివకామసుందరి ఆయన వామపార్శ్వంలో. ఆవిడ చూస్తూ ఉంటే నేను ఆనంద తాండవం చేస్తాడు. ఎందుకంటే ఆయన తాండవారికి ఆవిడ సాక్షిని. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శుశ్రఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 6:22 తిథి సప్తమి తెల్లవారుజామున 4:22 వరకు. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 5:03 వరకు. వర్జం రాత్రి 8:59 నుంచి 10:36 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుంచి 12:49 వరకు. అమృతకాలం రాత్రి 1:50 నుంచి 3:26 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:20 నేటి విశేషం బుధవారం ప్రదోషం. ప్రదోషం సందర్భంగా బుధవారం కలిసి వచ్చింది కాబట్టి శివునికి కేజీంపావు పెసలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వారు తమలో జీవశక్తి, రోగ నిరోధక శక్తి బాగా వృద్ధి చెందడం కోసం ఈ ప్రదోష సమయంలోనే మృత్యుంజయుణ్ణి పూజ చేస్తూ శ్రీ మృత్యుంజయాయ నమః అనేటువంటి భావనతో ఆయన్ని పూజిస్తూ తన శరీరం ఎంతైతే బరువు ఉందో అన్ని కేజీలు పెసలతో ఆయన్ని పూజించి వాటినన్నిటినీ కూడా చక్కగా చాలా ఆవులున్న చోట మనం ఆహారంగా అందించినట్లయితే త్వరితంగా రోగనిరోధక శక్తి వృద్ధి చెంది ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ప్రతిరోజు కూడా ఈ మొక్కొచ్చిన పెసలు తింటూ ఉండడం, నడక చేస్తూ ఉండడం, కొద్దిగా మంచినీళ్లు తాగుతూ ఉండడం ఇత్యాదికములన్నీ కూడా రోగ నిరోధక శక్తిని వృద్ధి చేసే లక్షణాలు. నేటి ఆణిమత్యాలు. అందరికంటే తెలివిగలవాడినని భావించే మనిషి అందరికంటే ఎక్కువ మోసపోతాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. స్త్రీకి అలంకారము చాలా విశిష్టవంతమైనది. అలంకారాల్ని చేసుకోవటం వెనకాల మంగళకరమైనటువంటి ప్రభావాలు గోచరిస్తాయి. సౌభాగ్య చిహ్నాలుగా మనకు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో వివరణ ఇవ్వటం జరిగింది. కుంకుమ, ఈ కుంకుమలో ఏ దేవతా శక్తి స్వరూపిణి ఉంటుంది? లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే స్త్రీలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే శతమానంలో గౌరీదేవి ఉంటుంది. పాపిట గంగాదేవి లక్షణంతో విరాజిల్లుతుంది. సౌభాగ్య స్త్రీ తప్పనిసరిగా పాపిట కూడాను బొట్టు పెట్టుకోవాలి. నల్లపూసలు, ఈ నల్లపూసల దండలో పార్వతీదేవి సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది స్త్రీలు ముక్కెర అని చెప్పేసి ముక్కు బుడక కింద భాగం పెట్టుకుంటారు. అక్కడ దుర్గాదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ స్త్రీని చూసినప్పుడు దుర్గాదేవిగా మనసుకు అనిపిస్తుందన్నమాట. ఇక గాజులు, ఈ గాజులు సౌభాగ్యలక్ష్మికి చిహ్నాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. గాజులు ప్రతి ఒక్క స్త్రీ ధారణ చేసి తీరవలే. మట్టి గాజులలో ధనలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి కొలువై ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. కాటుక పెట్టుకోవాలి ప్రతి ఒక్క స్త్రీ కూడాను. ఈ కాటుకలో కాళికాదేవి ఉంటుంది. అంటే దుష్ట శిక్షణ తప్పనిసరిగా కలిగింపచేసే శక్తి ఆ కాళికాదేవిది. కాబట్టి ఇలా కొలువై ఉన్నటువంటి దేవతా స్వరూపాలే స్త్రీకి ఆభరణాలుగా ఉన్నాయి. ఏ స్త్రీ అయితే నిత్యం కూడాను
ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తుందో ఆ స్త్రీ సర్వ సంపదల్ని కూడాను ప్రసాదించే అమృతవల్లిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకే భారతీయ వనిత సాంప్రదాయ లక్షణ తత్వం అందరికీ కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. విశ్వామిత్రుడు వచ్చాడు. ఎక్కడ ఏ కారణానికి తన పిల్లలు ఎక్కడ ఆయన కోపానికి పాత్రులవుతారో, తనకే ఉపద్రవం వస్తుందో, ఏమంటాడో కడుపులో అనవసరపు బెంగ. ఆయనది ఆ స్థాయి కాదు. మహాత్ముడు విశ్వామిత్రుడు అంటే. విశ్వామిత్రుడు గురించి ఓ గంట మాట్లాడుకుంటే వర్షం పడుతుంది. అటువంటి విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి. ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తాడు? కానీ దశరథుడి పుత్రవ్యామోహం అటువంటిది. కానీ మరి దశరథుడి కళ్ళజోడు పెట్టుకు చూసినప్పుడు దశరథుడి తండ్రితనానికి ఉన్నటువంటి మర్యాద, ప్రేమ అటువంటివి. ఆ ప్రేమ విస్ఫోటనం ఆయన అలా చేసేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కాళ్ళు కడిగాడు, తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. ఒక్క మాట విశ్వామిత్రుడు మాట్లాడలేదు, తనే మాట్లాడేస్తున్నాడు అంతే. కంచమే పరమం కామం కరోమి కిముహర్షిత అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం అన్నాడు. అబ్బా, ఏం అదృష్టమయ్యా విశ్వామిత్ర మహర్షి, నువ్వు వచ్చావు, నీకేం కావాలి చెప్పి ఇచ్చేస్తాను. అడిగాడా ఏమైనా విశ్వామిత్రుడు? నాకు ఇది కావాలని ఆయన అడగలేదు. వచ్చినవాడి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుని కూర్చుంటే ఏమో ఏమయ్యేదో అంటే ముందు ఆయన్ని సంతోష పెట్టేద్దాం అనుకున్నాడు. అనుకుని అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం అన్నాడు. నా జన్మ ఇవాళకి సఫలమైంది అన్నాడు. నా జీవితం ఇప్పుడు సుజీవితమైంది అన్నాడు. ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తా అన్నాడు. అన్నీ విని ఆఖరణ ఆయన అన్నాడు, ఏం లేదయ్యా, పిడుగు దశరథ మహారాజు గారికి. జీవితం అంటే ఒక కళ ఉంటుందా, ఉడుదుడుకులు ఉంటాయి. ఆయన అన్నాడు, ఏం లేదు, సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్న మారీచ సుబాహులని భయంకరమైన రాక్షసులు, ఏం చిన్న రాక్షసులు గారు. ఆయనేం అబద్ధాలు చెప్పడు. ఆ వాళ్ళ వెనక కొన్ని వేల మంది రాక్షసులు ఉంటారు. వాళ్ళని తెగటార్చగలిగిన వాడు నీ కొడుకు రాముడే, నాతో పంపన్నాడు. అంతే, విరుచుకు పడిపోయాడు వెనక్కి. అమ్మ బాబోయ్, రాముణ్ణి పంపడమే, అదే చేయలేడు. అందుని పంపను అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు కళ్ళు ఇలా పెద్దవి చేస్తాడేమో భయం. ఎంత తాపత్రయం అండి! ఒక తండ్రి ఎంత తాపత్రయపడిపోతాడో, కొడుకుని రక్షించుకోవాలని ఎంత ప్రాణం పెట్టేస్తాడో. అందుకే వేదం మయస్కరాయచ అని కీర్తించింది. పరమేశ్వరుడే స్వయంగా తండ్రి రూపంలో తిరుగాడుతుంటాడు. అందుకే ఆ తండ్రిని మించిన దైవం లోకంలో ఇంకోడు లేడు. ఆ తల్లిదండ్రుల యొక్క నమస్కారం చెప్తూ ఒక మాట అన్నారు శాస్త్రంలో, తల్లిదండ్రులకు నమస్కరించి కోరిక కోరవద్దు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు కోరడానికి వాళ్ళు ఒకటి మిగిల్చుకున్న వాళ్ళు కారు. వాళ్ళు అన్నీ నీకు అర్పణ చేసేసేవాళ్ళే. వాళ్ళకంటూ ఏ కోరిక ఉండదు. అమ్మ అంటే ప్రత్యక్ష దైవం. బతికున్నంత కాలం అమ్మ దైవమే తప్ప నాభీబంధం తెగిపోతుందేమో కానీ హృదయ సంబంధం తెగదు. అమ్మ ఏ లోకంలో ఉన్నా అమ్మ ప్రథమ పూజనీయురాలు. అమ్మని మించిన దైవం లేదు. కాబట్టి ఆయన కంగారు పడిపోయి ఇన్ని మాట్లాడి రాముణ్ణి పంపలేననలేక, ఆ ప్రేమ తండ్రి ప్రేమ అలా ఉంటుంది. ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై అంటాడు. ఏం పంపనయా? ఓన షోడశ వర్షో మే, గట్టిగా 16 ఏళ్ళు లేవు. ఇట్టే నిద్రపోతుంటాడు రాత్రి అయితే నా కొడుకు. ఇంత నిద్రపోయే కొడుకు వీడేం యుద్ధం చేస్తాడు? వద్దు అనలేక ఓన షోడశ వర్షో మే, చిన్నవాడు చిన్నవాడు చిన్నవాడని ఏడుస్తాడు పాపం. కొడుకుని పంపేటప్పుడు కూడా అంత నిండు సభామధ్యంలో ఎంత ప్రేమ అంటే ఆ దశరథ మహారాజుది. సపుత్రమూర్ధ్నుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయా సప్రీతేన అంతరాత్మన అన్నారు మహర్షి. ఆ కొడుకు 2 బుగ్గలు ఇలా పట్టుకున్నట్ట. పట్టుకుని తల ఉంచి ఆ కొడుకు యొక్క మూర్ధన్య స్థానమనందు వాసన చూసేట. వాసన చూసి తల మీద ముద్దు పెట్టుకుని పంపించేట. ఎందుకని? ధర్మం ధర్మమే,
సపుత్రమూర్ధినుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేణ అంతరాత్మన. కొడుకుని విడిచిపెట్టి ఉండలేరు. అసలు ఈశ్వరుడు నిర్మించాడు ఆ ప్రేమని. ఎంత తాపత్రయం! కొడుకు గురించి బెంగ ఉండదు. అందుకని సప్రీతేణ అంతరాత్మన. చిన్నవాడు చిన్నవాడన్నా విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఆయన ఉన్నాడుగా, సంతోషంగా ఇప్పుడు కొడుకుని పంపించాడు. వెళ్ళాడు ఆయనతో పాటు. ఆయన ఇవ్వవలసినటువంటి అస్త్రములన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి తాటకని చూపించాడు. నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. కొట్టవయా తాటకని, రాజకుమారుడివి, నీ ధర్మం, రక్షించవలసిందే ప్రజల్ని, వేయి బాణం అన్నాడు. నేను వేసేస్తాననలేదు రాముడు. రాముడి నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా? ఆయన అన్నాడు, వేస్తాను, చంపుతాను. ఎందుకు చంపుతానో తెలుసా గురువుగారు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయా అన్నాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తున్నాను అన్నాడు. అది రాముడి భక్తి. తాటకని చంపడానికి కారణం ఏమిటో తెలుసా గురువుగారు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. రెండు సార్లు చెప్పాడు. మా నాన్నగారు మీతో పంపిస్తూ నన్ను దగ్గరికి పిలిచి నా మూర్ధన్య స్థానం వాసన చూసి, నాన్న ఆయన వెంట వెళ్ళరా, ఆయన ఏం చెప్తే అది చెయ్యి అన్నారు. మీరు చెప్పింది చేయకపోతే మా నాన్నగారు చెప్పింది నీ చెయ్యినట్టు. మా నాన్నగారు చెప్పింది చెయ్యాలి అంటే పుత్రధర్మం, మా నాన్నగారు చెప్పింది నేను చెయ్యాలి. అందుకని మా నాన్నగారు మీ వెంట వెళ్ళి మీరు ఏం చేయమన్నారో అది చేయమన్నారు కాబట్టి చేస్తాను. అది మొదటి కారణం. 2, లోకాన్ని రక్షించడం కోసం చంపేస్తాను. అప్రమేయమైనటువంటి మాట కలిగినటువంటి గురువైన మీరు చెప్పినటువంటి కారణం చేత చంపేస్తాను. మొదటి కారణం మాత్రం మా నాన్నగారే. ఇది రాముని యొక్క పితృభక్తి అంటే. ఎక్కడ ఉన్నా తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం అంటే అది. ఆ కొడుకుని చూసుకుని కదండి మురిసిపోయాడు తండ్రి. జీవన్ముక్తులు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, నేను మా నాన్నగారికి ఇంత సేవ చేస్తాను, ఇల్లు కట్టించాను, మా నాన్నగారిని ప్రతిరోజు పళ్ళు పట్టుకొస్తాను, హాస్పిటల్కి తీసుకెడతాను, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను, శుభం భూయాత్ శుభం భూయాత్ అన్నారు. కానీ మా నాన్నగారేనండి నాతో ప్రేమగా ఉండరు, ఆయన ఏమిటో ఎప్పుడూ నన్ను తిడుతుంటారు అన్నాడు. వెంటనే జగద్గురువులు అన్నారు, తప్పు, ఆ మాట అనవద్దు. నీ తండ్రి పట్ల ప్రేమతో ప్రవర్తించడం నీ కర్తవ్యం. నీ తండ్రి యొక్క గుణములను విచారించడం నీ అధికారం కాదు. నీ తండ్రి గుణదోషములను నువ్వు విచారించకూడదు. అది విచారించడానికి ఆయన తండ్రి ఉన్నాడు, లేదా ఆయన అన్నగారు ఉన్నాడు. కొడుకుగా నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావు, మెచ్చుకున్నాను. నీ తండ్రి గుణదోషములను విచారించే అధికారం నీకు లేదన్నారు. అది సనాతన ధర్మం అంటే. అది తండ్రి పట్ల మర్యాద అంటే. వయసుడిగిపోతున్న తండ్రి పశ్చిమ దిక్కుకి సంధ్య ఒరిగిపోతుంటే ఆ కొడుకు తన యొక్క గౌరవాన్ని నిలబెడుతుంటే, అంత గొప్పగా ప్రవర్తిస్తుంటే ఆ తండ్రి మురిసిపోవాలి తప్ప తండ్రి ఏడుస్తూ ఖేదపడకూడదు. కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయ. మా నాన్నగారు చెప్పారు గురువుగారు, మా నాన్నగారి మాటకి చంపేస్తానన్నాడు. అంతే అన్నాడు, చంపేశాడు మహానుభావుడు. అసలు పెద్ద మలుపు ఎక్కడంటే సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం సాధారణంగా మనందరం ఏమనుకుంటామంటే, ఆ శివధనస్సు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఏదో రామచంద్రమూర్తిని పిలిచారు, రామచంద్రమూర్తి శివధనస్సు ఎక్కుపెట్టి వింటినారిని ఆ కింద విప్పి ఆ పైకి తొడగడానికని ఇలా వంచాడు, శివధనస్సు విరిగిపోయింది, వెంటనే ఆయన సీతమ్మని తీసుకొచ్చి కన్యాదానం చేసేశాడు అనుకుంటాం. వాల్మీకి మహర్షే రామాయణంలో చెప్పారు, అది కాదు సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణానికి ఒక పెద్ద మలుపు ఉంది. నిజంగా శివధనుర్భంగం అయిపోయిన తరువాత సీతమ్మ తల్లిని పట్టుకుని పూర్ణ జల కలశాన్ని పట్టుకుని జనక మహారాజు గారు గబగబా వచ్చాడు. అత్యద్భుతమతింత్యా అతర్కితమిదమ్యా అన్నాడు. అత్యద్భుతం. శివధనస్సుని పిల్లాడు విరగ్గొడతాడు అనుకోలేదు. కన్యాదానం చేస్తానని ఆ పిల్లని తీసుకుని వచ్చి, రామా పిల్లని నీకు దానం చేస్తున్నానని నీళ్లు పోయిపోయాడు. రాముడు అన్నాడు, మీరు దానం చేసేస్తే ఆడపిల్లని పుచ్చేసుకుని భార్యని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకో తెలుసా?
మహానుభావుడైనటువంటి నా తండ్రి ఒకడున్నాడు, అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి మా తండ్రి గారు అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో, అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారు చూడాలి ఈ పిల్లని. దశరథ మహారాజు గారు వచ్చి మీ వంశాన్ని, మీ ఇంటిని, మీ గౌరవాన్ని చూడాలి. చూసి, ఒరే నాన్న, ఈ పిల్లని పక్కన భార్యగా కూర్చోవడానికి తగినదిరా అని మా నాన్న అంటే అప్పుడు కడతా తాళి, అప్పుడు చేస్తా పాణిగ్రహణం. మా నాన్న చెప్పకుండా శివధనుర్భంగం చేశాను కాబట్టి పిల్లనిచ్చేస్తానని మీరు జలకలశం పట్టుకొస్తే ఆ పిల్ల కోసం ఎన్ని కోట్ల మంది అయినా చూసి ఉండవచ్చు కాక నేను అలా స్వీకరించను భార్యగా అన్నాడు. ఎవరికి చెప్పిందో తెలుసా సీతమ్మ తల్లి వృత్తాంతం? అయోధ్యకాండ చిట్ట చివరిలో అత్రి అనసూయల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు సీతారాములు. వెళ్ళినప్పుడు అనసూయమ్మ అడిగింది. అనసూయమ్మ అంటే సామాన్యమైన వనిత కాదు, మహాతల్లి, సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది. ఆ అత్రి మహర్షి, ఆ అనసూయమ్మ, వాళ్ళ దాంపత్యం, వాళ్ళ వైభవం అటువంటిది. కాబట్టి అదిగో ఆ అనసూయమ్మ అడిగింది, ఏది సీతారామ కళ్యాణం చెప్పు, నీ కళ్యాణం గురించి విన్నాను, నేను చూడలేదు, ఏదమ్మా చెప్పు అంది. అప్పుడు చెప్పింది సీతమ్మ, ఎవరికి చెప్పాలో, ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి చెప్పాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. ఊహలకు అతీతమైన వాడే ఆ పరమాత్మ అనుకున్నాం కదా. ఆయనే జగత్తుకు అధిష్టానము కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ పరమాత్మ నుండి జగత్తు ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం కదా. చైతన్య రూపుడైనటువంటి ఆ పరమాత్మ ద్వారానే జగత్తు ప్రకటమవుతున్నది, వేరే నుంచి ఇంకొక చోటు నుంచి ప్రకటమవుతుంది అనుకున్నాం. వాడే వేరు వేరే చోట్ల నుంచి అట్లా అట్లా ప్రకటమైనట్టే ఆ వేరు వేరే చోట్లంతా పరమాత్ముడే. బ్రహ్మ నుంచే అవుతున్నాడు, బ్రహ్మనే వాడు పరమాత్ముడు, పరబ్రహ్మరూపమైనటువంటి స్వామి. బ్రహ్మకు కూడా ఎవరు? పరమాత్ముడే బ్రహ్మకు కూడా. అందువల్ల బుద్ధికి అందని ఆ పరమాత్మ స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను. నేను ప్రభు అయినటువంటి నందుడి భార్యను నేను ఇప్పుడు అనుకుంటుంది చూడండి. అటువంటి బుద్ధికి అందనటువంటి ఆ పరమాత్మ స్వరూపము మాయకు నేను నమస్కారం చేస్తున్నా అని యశోద చాలా బుద్ధివంతురాలు, చాలా భక్తిగా ఉండేటువంటిది. కానీ ఇక్కడ మనిషి రూపంతో స్వామిని మనకు అర్థం కావటానికి చేస్తూ ఉండేటువంటి లీల కూడా చెప్పచ్చు. ఇక్కడ మనకు యశోదమ్మకు లీలను కప్పాడంటే మనకంతా కప్పాడని అర్థం. అక్కడ అప్పుడు అనుకుంది, బుద్ధికి అందనటువంటి పరమాత్ముడు నేను, ప్రభు అయినటువంటి నందుడి భార్యను నేను, ఆయన సకల సంపదలకు రాణిని నేను, నందుడు నా భర్త తాను అనుకుంటూ ఉన్నది. ఎక్కడెక్కడో వెళ్ళినట్టుగా ఉంది మనస్సు, అందుకని తాను నిశ్చయించుకుంటుంది. ఈ కృష్ణుడు నా పుత్రుడు, గోవులే సంపదగా గలవారు గోపాలకులు గోపికలు వారు నావారు, ఇట్లా అంతా మొత్తం అనుకుంటుంది. నా భర్త ఇటువంటి వాడు, నేను రాణిని, నా చుట్టూ ఉండేటువంటి ఈ గోపాలకులు గోపికలందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళు, ఇదంతా నాది, నేను, అట్లా మనస్సు తీసుకొని వస్తున్నది కిందికి. వాళ్ళందరూ నావారు, చుట్టూ ఉండేవాళ్ళు. నేను ఎవడి మాయతో మిథ్య సంకల్పాలకు కలిగి ఉన్నానో ఆ శ్రీహరియే నాకు శరణు అని ఈ విధంగా గోపిక అయినటువంటి యశోదమ్మ భావించింది, ప్రార్థన చేసింది. ఆ పరమాత్ముడే నాకు శరణు, వాడే నాకు దారి చూపించాలా, వాడే నా మనసును సరిచేయాలా, వాడే ఈ తత్వాన్ని విచారాన్ని నాకు తెలిపేటట్టుగా నా హృదయంలో కలగాల, నేను ఇటువంటి దాన్ని నాకు కలగాల అని ప్రార్థన చేసిందట. ఆమెకు ఆత్మతత్వము తెలిసిపోయింది. అంతటితోనే ఆత్మతత్వాన్ని చెప్పేశాడు.
ఈ శరీరంతో కర్మతో ఇదంతా నేను చేస్తున్నాను, నేను కాదు, నేను రాణినే కానీ రాణి కాదు, నందుడు నా భర్తుడు కానీ నా భర్త కాదు, నాకు ఎవరు లేరు, వీళ్ళందరూ నావారు అనుకుంటున్నాను, వీళ్ళందరూ నావారు కాదు, నేను అనేది లేదు. తత్వం తెలిసిపోయింది ఆవిడికి. నేను అనేది ఉంటే కదా, నేను అనేది ఉండినప్పుడు అప్పుడు నా భర్త, నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, నా గోపికలు, నా గోపాలులు, నా ఇల్లు, నాది సంపద, ఇదంతా నాకు కనపడుతుంది. కానీ నేను అనేటువంటి భావన తీసి పారేశాను, లేదు నాకు. అందుకని నేను అనేటువంటిది ఉన్నప్పుడు కదా ఇవన్నీ వస్తాయి నాకు. నేను అనేటువంటి భావన బుద్ధికి కలిగినప్పుడు మాయతో ఇవన్నీ కప్పబడతాయి. నేను అనేటువంటి విచారాన్నే తీసి పారేసినప్పుడు మనసు నుంచి అప్పుడు నాకేది కలగదు. అందుకని ఆమెకు ఆత్మతత్వం తెలిసిపోయింది. ఆమెకు ఆత్మతత్వాన్ని చెప్పేశాడు. నోరు తెరిచి చూపిస్తూ ఉండగానే స్వామి ఆత్మతత్వం తెలిసిపోయేటట్టు చేశాడు. అప్పుడు సర్వంతర్యామి జగన్నాథుడైనటువంటి విష్ణుమూర్తి స్వామి, ఆయన కరుణామయుడు కదా, అమ్మకు శాంతి చేయటానికోసం, అమ్మకు మనసు సరి చేయటానికోసం జగన్నాథుడైన విష్ణుమూర్తి పుత్రాశక్తి రూపంలో ఉన్నటువంటి తన మాయను ఆమెపై ప్రసరింపజేశాడు. తన మాయను మొత్తం పుత్రాశక్తితో ఉండిందే ఆవిడ. ఆ పుత్రాశక్తి రూపంలో ఉన్నటువంటి తన మాయ ఆమెకేమనిపిస్తుంది? పరమాత్ముడే అని అన్నప్పటికి కూడా నా పుత్రుడు అంటుంది. ఆసక్తితో ఉండినటువంటి ఆవిడ మీద తన మాయను ప్రసరింపజేశాడు. కరుణామయుడు కాబట్టి స్వామి అనుగ్రహించాడు. వెంటనే గోపిక అయిన యశోదమ్మకు కలిగినటువంటి తత్వజ్ఞానం దూరమైపోయింది. మళ్ళీ కలిగించాడు. భావన వచ్చేసిన తర్వాత ఇక ఏం చేయలేదు ఆవిడ. ఇక అట్లా కూర్చుంటుంది. ఇంక ఈ శరీరం ఉండేంతవరకు ఇంక కదలదు, మెదలదు. అందుకని మాయను మెల్లగా తిప్పేశాడు. వెంటనే పుత్రాసక్తి కలిగినటువంటి గోపిక మాదిరిగా చేసేశాడు. ఈవిడికి కలిగినటువంటి తెలివి, ఆ తెలివిని తీసేస్తున్న నేను అనే భావన తీసేసిన తర్వాత ఏం లేదు అని ఫైనల్ వెళ్ళిపోయింది. ఇక అంతటితో ఆత్మజ్ఞానం, ఆత్మతత్వం కలుగుతున్నది. ఇక ఇంతటితో నేను ఆపేయాలని చెప్పేసి స్వామి వెంటనే మాయను పూర్తిగా తొలగించి పుత్ర వ్యామోహమైనటువంటి మాయను ఆవిడ మీద పెట్టాడు. వెంటనే గోపిక అయినటువంటి యశోదమ్మకు కలిగినటువంటి తత్వజ్ఞానం దూరం అయిపోయింది. ఎంతసేపు ఉండకూడదు, మళ్ళీ కథ జరగద్దు, కృష్ణుడి కథ జరగద్దు. ముందుకి శ్రీకృష్ణుని యొక్క కథా లీలలు జరగకపోతే ఎట్లా? ఒక్కపారి ఆ మాయను కప్పేస్తే అమ్మ మీద, ఇక అమ్మనే లేకపోతే కథ జరగదు కదా. అందుకని మాయను మెలగలాగేశాడు. అప్పుడు పుత్రుడిని ఒడిలో కూర్చోబెట్టుకున్నది. అప్పుడు ప్రపంచానికి వచ్చింది. వస్తూనే పిల్లని ఎత్తుకుంది, కృష్ణుడిని ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంది. అప్పుడు జ్ఞానం రాలేదు. ఆమె హృదయంలో పూర్వం ఉన్నట్లుగా పుత్ర ప్రేమ నిండుకున్నది. మొదట్లో నీ ఎట్లా ఉందో ఆ విధంగా. ఇంతవరకు పుత్ర ప్రేమ లేదు. ఆవిడ మహాజ్ఞానిగా కనపడింది. అక్కడ పుత్రుడు లేదు, ఎవరు లేరు, ప్రపంచం లేదు, ఏమీ లేదు, భర్త లేదు, ఎవరు లేకుండా పోయింది. ఆ క్షణములో ఇక చాలు అనుకున్నాడు స్వామి. అనుకొని విష్ణుమాయ ప్రయోగించేసినటువంటిది వాపస్ తీసేసుకున్నాడు. ఆవిడ పూర్వంలాగా అయిపోయింది. పూర్వంలాగా ఒక గోపికలాగా అయిపోయింది. యశోదమ్మ గోపికలాగా అయిపోయింది. పూర్వం ఉన్నట్లుగానే పుత్ర ప్రేమ నిండుకున్నది. ఏడుస్తూ ఉన్నది. ఇప్పుడు గట్టిగా కౌగిలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుంది చిన్నారి కృష్ణుణ్ణి. వేదాల చేత, ఉపనిషత్తుల చేత, ఆత్మనిష్ట కలవారి చేత, కర్మయోగుల చేత, భక్తుల చేత కీర్తింపబడేటువంటి గొప్ప మహిమ గల శ్రీహరిని ఆమె తన కుమారుడిగానే భావించసాగింది. అప్పటి నుంచి మనసులో వచ్చేసింది. వేదాంతులు పొగిడేటువంటి స్వామి, మహాత్ములు ఎప్పుడూ శరణు శరణను వేడుతూ ఉంటారు. దాసాది దాసులు అందరూ కూడా స్వామిని వేడుతున్నారు. ఎవరికి అందనటువంటి పరమాత్ముడు అటువంటి శ్రీహరి
నా కుమారుడు అనేటువంటి భావన కొంచెం కొంచెం కలిగింది, స్వల్పంగా కలిగింది అనుకుంటున్నాం. అంటే కొంచెం కొంచెంగా కలుగుతూ వచ్చింది. శ్రీహరిని ఆమె తన కుమారుడినిగానే భావించసాగింది. ఇట్లా అటువంటి పరమాత్ముడు నా కుమారుడు అనుకుంది. అట్లా ఆ భావన అప్పుడు వచ్చేసింది. ఎవరు ఈ పరమాత్ముడి కోసం కష్టపడుతున్నారో మహాత్ములు, అటువంటి పరమాత్ముడు నా కుమారుడు అనే భావన అంతవరకు రాలేదు. ఏదో చర్మ శరీరంలాగా చూసుకొచ్చింది. మామూలుగా పిల్లల కంటే ఎట్లా పిల్లల్ని చూస్తామో ఆ విధమైనటువంటి భావనతో చూసుకొచ్చింది ఇంతవరకు. కానీ ఇప్పుడు ఈ ఘటన అయిన తర్వాత ఆమె యొక్క మనస్సులో మారిపోయింది, కొంచెం బుద్ధి మారింది. మాయను తీసినప్పటికి కూడా శరీరానికి అంటుకున్నటువంటి మాయ ఉంది కదా, బుద్ధికి అంటుకున్నటువంటి మాయ మాత్రము అట్లా కొంచెం ఉండింది. దాంతో పరమాత్ముడు భావన కలిగింది. అంతవరకు కలగలేదు. మాటిమాటికి దిట్టు తీయటం, మాటిమాటికి ఏదేదో చేస్తూ వచ్చింది, ఏడ్చడం, ఒత్తుకోవటం ఇట్లంతా చేసింది. ఇప్పుడు అది పోయింది. ఈ శ్రీహరి అందరికీ కావలసినటువంటి వాడు పరమాత్ముడే, సందేహము లేదు. నా కుమారుడే అనేటువంటి భావన కలుగుతూ వచ్చింది అన్నాడు సుఖమహర్షి. అప్పుడు ముందుకు పరీక్షిత్ మహారాజు ఏమడుగుతాడో చెప్తాం అనుకుందామా? చెప్పుకుందాం తర్వాత. సంకర్షణాయ నమః.